బుల్లితెర స్టార్ హీరో సుడిగాలి సుధీర్ తన జోడీ రష్మి గౌతమ్‌తో కలిసి మహంకాళి అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించినట్టుగా తెలుస్తోంది. మరి ఆషాఢ మాసానికి సంబంధించిన తొలినాళ్లలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో గోల్కొండ ఫోర్ట్‌లో ఎంతో గ్రాండ్‌గా బోనాల సంబరాలైతే మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ బోనాల ఉత్సవాలు జరుగుతుండగా ముఖ్యంగా తెలంగాణలో అయితే వేరే లెవెల్‌లో పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో మొత్తం అంతా కూడా బోనాలకు సంబంధించి పండగ వాతావరణం నెలకొనడంతో మన సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ ఇద్దరు కలిసి అమ్మవారికి బోనాలెత్తినట్టుగా అయితే తెలుస్తోంది. సో అమ్మవారిని దర్శించుకుని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాన్ని సుధీర్ అలాగే రష్మి అందుకున్నారట. ఈ జోడీకి టాలీవుడ్లోనే ఎంతో మంచి పేరుంది. వెండి తెరపైన వీళ్ళు కనిపించాలని ఆశపడే వాళ్ళు ఉన్నారు. బుల్లితెరలో కూడా వీళ్ళ జోడీని ఇంకా ఇష్టపడుతూ ఎప్పుడెప్పుడు కలిసి కనిపిస్తారని ఎదురు చూస్తున్నారు. లైఫ్లో కూడా ఇద్దరు ఒక్కటవ్వాలని కోరుకుంటూ అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కానీ సుధీర్ సోలోగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉండగా రష్మి గౌతమ్ అడపాదడపా నచ్చిన క్యారెక్టర్స్ చేస్తూ మరి బుల్లితెరలోనే ఫిక్స్ అయిపోయింది. అటు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీని హోస్ట్ చేస్తున్న రష్మి ఇటీవల తనకి మరి రుమటాయిడ్ అనేటువంటి ఒక డిసీజ్ ఉందని, దీనివల్ల తనకి ఏవైనా గాయాలైతే అవి తొందరగా మానవంటూ చెప్పారు. అంతేకాకుండా ఇటీవల చుట్కీ కూడా మరణం తర్వాత రష్మి ఎంతగానో సోలోగా మారిన సంగతి తెలిసిందే. అందుకే చాలా రోజుల తర్వాత సుధీర్ వచ్చి మరి బోనాలు సమర్పించితే అన్ని మంచి జరుగుతాయని చెబుతూ రష్మి గౌతమ్‌ని అమ్మవారి జాతరకి తీసుకుని వెళ్లారట. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ప్రత్యేక ప్రార్థనలు చేసి బంగారు బోనాన్ని అందించారట ఈ స్టార్ జోడీ.